హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు నేను వెజ్ లవర్స్ కోసం వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. సో, అంతకంటే ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వీడియోస్‌ని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఇక్కడ నేను పచ్చి బఠానీలు, కరివేపాకు, పుదీనా, 2 ఆనియన్స్, కొత్తిమీర, 2 ఆలు, క్యారెట్, బీన్స్, టమోటాలు, అల్లం, వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలైతే తీసుకున్నాను. ఫస్ట్ రైస్‌నైతే బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా క్యారెట్, ఆలు, బీన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం త్వరగా అయిపోతుందని కుక్కర్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు నార్మల్ ప్యాన్ అయినా యూజ్ చేసుకొని ఈ వెజిటబుల్ పలావ్ ట్రై చేయండి. ఇక్కడ కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ గీని కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగా గీ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలను కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకును ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనము వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలాగా బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ గల్లుప్పునైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము బాగా కలుపుకుందాము. సో, ఆనియన్స్ అనేటివి బాగా వేగిపోయేలాగా మనము వేయించుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకొని వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనము వేయించుకోవాలి. ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను పుదీనా, అదేవిధంగా కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా వేయించుకుందాము. ఈ ఆకులు అనేటివి బాగా వేగిపోయేలాగా మనము వేయించుకుందాము. ఇలాగా వేగిపోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా వేయించుకుందాము. ఈ టమోటాలు అనేటివి మగ్గిపోయేలాగా మనమైతే వేయించుకోవాలి. ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను పచ్చి బఠానీలు వేస్తున్నాను. అదేవిధంగా క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఇంకా బీన్స్ని కూడా వేసేస్తున్నానండి. మీకు కావాలంటే మీ దగ్గర ఉన్న ఏదైనా వెజిటేబుల్స్ని కూడా ఇందులోకి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాలి. ఇప్పుడైతే ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసేస్తున్నాను.
ఇందులో నేను కారం వేయట్లేదండి, అందుకోసమని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుందాము. సో 2 గ్లాసెస్ రైస్ అయితే నేను నానబెట్టానండి. మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ రైస్ అనేవి బాగా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా ఇలాగ కలిసిపోయిన తర్వాత ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 4 గ్లాసెస్ వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను, దానికోసం 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మనము ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత అయితే పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకొని మనము 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. సో మీలో ఎంతమందికి ఈ వెజ్ పలావ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా దీన్నైతే కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. సో ఈ విధంగా 3 విజిల్స్ రావాలి. ఇలాగా వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు చల్లారింది కదండి, కుక్కర్ మూత తీసేసుకొని చూసారా, ఒకసారి ఫైనల్గా మనము మిక్స్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని అందులోకి అయితే మనము ఈ రైస్ని పెట్టేసుకుందాము. సో వేడి వేడి వెజ్ పలావ్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. మీరు కంపల్సరీ దీన్ని అయితే ట్రై చేయండి ఒకసారి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.